ఓం శాంతి 15/12/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 28/2/2003 సేవతో పాటుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యేందుకు ప్లాన్ తయారు చేయండి. కర్మాతీతులుగా అయ్యే ధ్యాసలో నిమగ్నమైపోండి. ఈరోజు శివ్ బాబా తమ శాలిగ్రామాలైన పిల్లలతో పాటు తమ మరియు పిల్లల యొక్క అవతరణ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. ఈ అవతరణ జయంతి ఎంతటి అద్భుతమైనది! ఈ సందర్భంగా బాబా పిల్లలకు మరియు పిల్లలు బాబాకు పదమాలు రెట్లుగా అభినందనలిస్తున్నారు. నలువైపులా పిల్లలు సంతోషంతో ఊగుతూ ఉన్నారు. వాహ బాబా, వాహ శాలిగ్రామాత్మలైన మేము, వాహ వాహ పాటలను పాడుతున్నారు. మీ ఈ జన్మదిన స్మృతి చిహ్నాన్ని ద్వాపరం నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉంటారు. భక్తులు కూడా భావనలో తక్కువైన వారేమీ కారు, కాని వారు భక్తులు, పిల్లలు కారు. వారు ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు. మరియు మీరు మొత్తం కల్పంలో ఒక్కసారి అవతరణ మహత్వాన్ని జరుపుకుంటారు. వారు ప్రతి సంవత్సరం ఉపవాసం పాటిస్తారు, ఉపవాసం కూడా పాటిస్తారు మరియు వ్రతాన్ని కూడా చేపడతారు. మీరు ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు. మిమ్మల్నే కాపీ చేశారు. కాని మీ మహత్వానికి మరియు వారి స్మృతి చిహ్న మహత్వానికి తేడా ఉంది. వారు కూడా పవిత్రతా వ్రతాన్ని చేపడతారు, కాని వారు ప్రతి సంవత్సరము ఒక్కరోజు కోసం వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా జన్మ తీసుకోవటంతోనే ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు కదా. చేపట్టారా లేక చేపట్టాలా? చేపట్టారు. మీరు ఒకేసారి చేపట్టారు. వారు ప్రతి సంవత్సరము తీసుకుంటారు. అందరూ వ్రతాన్ని చేపట్టారా? కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు. పాండవులారా, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారా? లేక కేవలం బ్రహ్మచర్యమే సరిపోతుందా? బ్రహ్మచర్యం అనేది పునాది. కాని కేవలం బ్రహ్మచర్యమే కాదు, దానికి తోడుగా ఇంకో 4 కూడా ఉన్నాయి. ఆ 4 వ్రతాన్ని కూడా చేపట్టారా? లేక కేవలం ఒకదానిదే చేపట్టారా? చెక్ చేసుకోండి. క్రోధం చేయటానికైతే అనుమతి ఉంది కదా. అనుమతి లేదా? కొంచెం కొంచెమైతే క్రోధం చేయాల్సి ఉంటుంది కదా. చేయాల్సిన అవసరం లేదా? పాండవులు చెప్పండి, క్రోధం చేయవలసిన అవసరం లేదా? చేయాల్సైతే ఉంటుంది కదా. సరే, బాబ్దాదా చూశారు. క్రోధం మరియు దాంతోపాటు మిగిలిన సహచరులేవైతే ఉన్నాయో ఆ మహాభూతాలనైతే త్యాగం చేశారు. కాని ఎలాగైతే మాతలకు ప్రవృత్తిలోని వారికి పెద్ద పిల్లలపై అంతగా ప్రేమ ఉండదు, మోహం ఉండదు, కాని మనవలు మునిమనవలపై చాలా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. కనుక బాబ్దాదా చూశారు, పిల్లలకు కూడా ఈ పంచవికారాలనే మహాభూతాలేవైతే ఉన్నాయో వాటి మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది. కాని ఈ వికారాల యొక్క పిల్లా జల్లా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా, అంశమాత్రంగా, వంశమాత్రంగా, వాటిపై ఇప్పుడు కూడా కొంచెం కొంచెం ప్రేమ ఉంది. ఉందా ప్రేమ? అప్పుడప్పుడైతే ప్రేమ కలుగుతుంది. కలుగుతుందా? మాతలు, డబల్ విదేశీయులు, క్రోధం రాదా? కొంతమంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడతారు. ఏమంటారో వినిపించమంటారా? వినిపించమంటారా? ఒకవేళ నేను వినిపిస్తే మరి మీరు ఈరోజు వదిలేయాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? వదిలేస్తారా? లేక కేవలం ఫైల్లో కాగితాన్ని జమ చేస్తారా?
ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కదా. ప్రతిజ్ఞల ఫైళ్లు బాబా వద్ద చాలా చాలా పెద్దవైపోయాయి. మరి అలాగే ఇప్పుడు కూడా మరొక ప్రతిజ్ఞా కాగితాన్ని ఫైల్లో జమ చేయడం అనేది చెయ్యరు కదా. అలా చెయ్యరు కదా. ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో పెడతారా? ఏం చేస్తారు చెప్పండి. టీచర్లు ఏం చేస్తారు? ఫైనల్ చెయ్యెత్తండి. ఏదో అలా ఊరికే ప్రతిజ్ఞ చేయకండి. మళ్ళీ బాప్దాదా కాస్తంత రూపాన్ని ధారణ చేస్తారు. సరేనా? డబల్ విదేశీయులు ఫైనల్ చేస్తారా? ఎవరైతే ఫైనల్ చేస్తారో వారు చేతులెత్తండి. టీవీలో చూపించండి. చిన్నగా త్రేతాయుగి చేతినెత్తటం కాదు, చేతిని బాగా పైకెత్తండి. అచ్చా, మంచిది. వినండి. బాబా మరియు పిల్లల మాటలు ఎలా ఉంటాయి? బాప్దాదా నవ్వుతూ ఉంటారు. క్రోధం ఎందుకు చేశావు అని బాబా అంటారు. దానికి వారంటారు, నేను చేయలేదు, కాని నా చేత క్రోధం చేయించారు. నేను చేయలేదు, నా చేత చేయించారు. మరిప్పుడు బాబా ఏమనాలి? ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మీరక్కడుండుంటే మీక్కూడా క్రోధం వచ్చేస్తుంది. మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు కదా. ఇంకా ఏమంటారు? నిరాకారం నుండి సాకార తనువు తీసుకొని చూడండి. మరిప్పుడు చెప్పండి, ఇటువంటి మధురమైన పిల్లలకు బాబా ఏం చెప్పాలి? అయినా కూడా బాబాకు దయార్థ హృదయునిగా అవ్వాల్సుంటుంది. వారేమంటారంటే, అచ్చా, ఇప్పుడు క్షమిస్తున్నాను కాని ఇక ముందు చేయకండి. కాని చాలా మంచి మంచి జవాబులు ఇస్తారు. పవిత్రత బ్రాహ్మణులైన మీ యొక్క అత్యంత గొప్ప అలంకరణ. అందుకే మీ చిత్రాలను ఎంతగా అలంకరిస్తారు. ఇది పవిత్రత యొక్క స్మృతి చిహ్న అలంకారం. పవిత్రతనగా సంపూర్ణ పవిత్రత. ఏదో పైపైకి మొక్కుబడిగా ఉండే పవిత్రత కాదు. సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితం యొక్క అన్నింటికన్నా అత్యంత పెద్ద ప్రాపర్టీ, ఆస్తి, రాయల్టీ, హుందాతనం, పర్సనాలిటీ, వ్యక్తిత్వం. అందుకే భక్తులు కూడా ఒక్కరోజు కోసం పవిత్రతా వ్రతాన్ని చేపడతారు. వారు మిమ్మల్ని కాపీ చేశారు. రెండవది, ఆహార పానీయాల వ్రతాన్ని చేపడతారు. ఆహార పానీయాల వ్రతం కూడా అవసరము. ఎందుకని? బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని పక్కాగా చేపట్టారు కదా. మధుబన్కు వచ్చేందుకు అందరి చేత ఫామ్ నింపించినప్పుడు ఆహార పానీయాల శుద్ధత ఉందా అని ఇది కూడా ఫామ్లో నింపిస్తారు కదా. మరి ఆహార పానీయాల వ్రతం పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు కచ్చాగా అయిపోతుందా? డబల్ విదేశీయులకైతే డబల్ పక్కాగా ఉంటుంది కదా. డబల్ విదేశీయులకు డబల్ పక్కాగా ఉందా? లేక ఎప్పుడైనా అలసిపోతే అచ్చా ఈరోజు కొద్దిగా తినేద్దాము అని అంటారా? కొంచెం డీలా చేసేస్తారా? అలా వద్దు. ఆహార పానీయాలలో పక్కాగా ఉంటారు. అందుకే భక్తులు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని చేపడతారు. మూడవ వ్రతం జాగరణకు సంబంధించి పెట్టుకుంటారు. రాత్రివేళ మేల్కొనుంటారు కదా. బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొనే వ్రతాన్ని చేపడతారు. మధ్య మధ్యలో అజ్ఞానమనే నిద్ర అయితే రాదు కదా. భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారు. మీరు పక్కాగా ఉన్నారు కావుననే కదా వారు కాపీ చేస్తారు. ఇప్పుడు కూడా అజ్ఞానం యొక్క అనగా బలహీనత, నిర్లక్ష్యం, సోమరితనం యొక్క నిద్ర రాకూడదు. లేక కొంచెం కొంచెం కునికిపాట్లు వచ్చినా పర్వాలేదా? కునికిపాట్లు పడతారా? అమృతవేళ కూడా కొందరు కునికిపాట్లు పడుతూ ఉంటారు. కాని ఆలోచించండి, మా స్మృతి చిహ్నంలో భక్తులు ఏమేమి కాపీ చేస్తున్నారు? భక్తులెంత పక్కాగా ఉంటారంటే ఏం జరిగినా గానీ వ్రతాన్ని భంగం చేయరు. ఈ రోజున భక్తులు
ఆహార పానీయాల ఉపవాసం కూడా చేస్తారు. మరి ఈరోజు మీరేం చేస్తారు? పిక్నిక్ చేసుకుంటారా? వారు ఉపవాసం చేస్తారు, మరియు మీరు పిక్నిక్ చేసుకుంటారు. కేక్ కట్ చేస్తారు కదా. పిక్నిక్ చేసుకుంటారు, ఎందుకంటే మీరు జన్మించినప్పటి నుండే వ్రతాన్ని చేపట్టారు. అందుకే ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు. బాప్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు మీకు తెలుసు కదా. సంకల్పాలు చాలా మంచివి చేస్తారు. ఎంత మంచి సంకల్పాలు చేస్తారంటే వాటిని వింటూ వింటూ సంతోషపడిపోతాము. సంకల్పం చేస్తారు గాని తర్వాతేమవుతుంది? సంకల్పం బలహీనంగా ఎందుకవుతుంది? మీరు కోరుకుంటున్నారు కూడా, ఎందుకంటే బాబాపై చాలా ప్రేమ ఉంది. బాప్దాదాపై పిల్లలందరికీ మనస్పూర్వకమైన ప్రేమ ఉంది అన్నది బాబాకు కూడా తెలుసు. మరియు ప్రేమ విషయంలో అందరూ చేతులెత్తుతారు. 100% ఏంటి, 100% కంటే ఎక్కువే ఉంది అని అంటారు. మరియు బాబా కూడా ప్రేమలో అందరూ పాస్ అయ్యారు అన్నదాన్ని అంగీకరిస్తారు. కానీ ఏంటి? కానీ అనేది ఉందా లేదా? కానీ అనేది వస్తుందా రాదా? పాండవులు మధ్య మధ్యలో కాని అనేది వస్తుందా? రాదు అని అనటం లేదంటే వస్తుందనే కదా. బాప్దాదా మెజారిటీ పిల్లల్లో ఒక విషయాన్ని నోట్ చేశారు. ప్రతిజ్ఞ బలహీనమవ్వటానికి ఒకటే కారణముంది, ఒకటే పదం. ఆ పదమేమిటో ఆలోచించండి. టీచర్లు చెప్పండి, ఆ ఒక్క పదమేమిటి? పాండవులు చెప్పండి, ఆ ఒక్క పదం ఏమిటి? గుర్తుకొచ్చేసింది కదా. ఆ ఒక్క పదమేంటంటే నేను. అభిమానం రూపంలో కూడా నేను అనేది వస్తుంది, మరియు బలహీనం చేయటంలో కూడా నేను అనేది వస్తుంది. నేనేదైతే చెప్పానో, నేనేదైతే చేశానో, నేనేదైతే అనుకున్నానో అదే రైట్, అదే జరగాలి. ఇది అభిమానంతో కూడుకున్న నేను. నేను అనేదెప్పుడైతే నెరవేరదో అప్పుడిక నిరాశలో కూడా వస్తారు. నేను చేయలేను, నడవలేను, చాలా కష్టం. దేహాభిమానానికి చెందిన నేను అనేది మారిపోవాలి. నేను అనేది స్వమానాన్ని కూడా గుర్తు తెప్పిస్తుంది, మరియు నేను అనేది దేహాభిమానంలోకి కూడా తీసుకొస్తుంది. నేను అనేది నిరాశలోకి కూడా తీసుకొస్తుంది, మరియు నేను అనేది మనసును సంతోషపెడుతుంది కూడా. మరియు అభిమానం యొక్క గుర్తేంటో తెలుసా? ఎప్పుడైనా ఎవరిలోనైనా ఒకవేళ దేహాభిమానానికి చెందిన అభిమానం అంశమాత్రం ఉన్నా కూడా దాని గుర్తేముంటుంది? వారు తమ అవమానాన్ని సహించలేరు. అభిమానం అవమానాన్ని సహించనివ్వదు. ఇది కరెక్ట్ కాదు, కొద్దిగా నిర్మాణచిత్తంగా అవ్వండి అని ఎవరైనా కొద్దిగా చెప్పినా అది వారికి అవమానంగా అనిపిస్తుంది. ఇది అభిమానానికి గుర్తు. బాప్దాదా వతనంలో నవ్వుతూ ఉన్నారు. ఈ పిల్లలు శివరాత్రి సందర్భంగా ఇక్కడ అక్కడ భాషణ చేస్తారు కదా. ఇప్పుడు చాలా భాషణలు చేస్తున్నారు కదా. అందులో ఏం చెప్తారు? బాప్దాదాకు పిల్లల పాయింట్ గుర్తుకొచ్చింది. అందులో ఏం చెప్తారంటే, శివరాత్రి నాడు మేకను బలి ఇస్తారు. ఆ మేక మే మే అని చాలా అంటూ ఉంటుంది కదా. అలాగే శివరాత్రి నాడు ఈ మే మే, నేను నేను అనే దానిని బలి ఇవ్వండి. బాబా అది వింటూ వింటూ నవ్వుకుంటున్నారు. మరి ఈ నేను అనే దానిని మీరు కూడా బలి ఇవ్వండి. సరెండర్ చేయగలరా? చేయగలరా? పాండవులు చేయగలరా? డబల్ విదేశీయులు చేయగలరా? ఫుల్ సరెండరా లేక సరెండరా? ఫుల్ సరెండర్. ఈరోజు బాప్దాదా జెండా ఎగరేసే సమయంలో మామూలుగా ప్రతిజ్ఞ చేయించరు.
ఈ రోజు ప్రతిజ్ఞ చేయటం మరియు ఫైల్లో ఆ కాగితాన్ని జమ చేయటం, ఇటువంటి ప్రతిజ్ఞను చేయించరు. ఏం ఆలోచిస్తున్నారు? దాదీలు, ఈరోజు కూడా అటువంటి ప్రతిజ్ఞ చేయించాలా? ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో జమ చేస్తారా? చెప్పండి. ఫైనల్ చేయించండి అని దాదీ చెప్పారు. ధైర్యముందా? ధైర్యముందా? వినటంలో నిమగ్నమైపోయారు, చేతులెత్తటం లేదు. రేపు ఏమీ అవ్వదు కదా? అవ్వదు కదా? రేపు మాయ తిరగటానికి వస్తుంది. మాయకు కూడా మీపై ప్రేమ ఉంది కదా? ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా ఘనంగా సేవా ప్లాన్లు తయారు చేస్తున్నారు కదా. సేవను చాలా వైభవంగా చేస్తున్నారు. సేవను చాలా వైభవంగా చేయటం అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావటం. భాషణ చేసొచ్చాము అని ఊరికే అలా అనుకోకండి. కాని సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారు. సేవ బాగా చేస్తున్నారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. కాని బాప్దాదా చూస్తున్నారు, సమయం సమీపంగా వస్తూ ఉంది, మీరు తీసుకొస్తున్నారు. కేవలం 1,00,000 మందిని 1,50,000 మందిని పోగు చేశారనే కాదు, మీరు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చారు. ఇప్పుడు గుజరాత్ చేస్తుంది, తర్వాత బాంబే చేస్తుంది, ఇతరులు కూడా చేస్తున్నారు. పోనీ 1,00,000 మంది కాకపోయినా 50,000 మందైనా పర్వాలేదు, కాని సందేశాన్ని ఇస్తున్నారు. మరి సందేశంతో పాటు సంపన్నత యొక్క తయారీ కూడా జరుగుతుందా? తయారీ ఉందా? వినాశనాన్ని పిలుస్తున్నారు, మరి తయారీ ఉందా? దాదీ ప్రశ్న అడిగారు. త్వరగా ప్రత్యక్షత జరగాలంటే ఇప్పుడు ఎటువంటి ప్లాన్ తయారు చేయాలి అని. అందుకు బాప్దాదా చెప్తున్నారు, ప్రత్యక్షత అనేది క్షణం యొక్క విషయం. కాని ప్రత్యక్షత కంటే ముందు బాప్దాదా అడుగుతున్నారు, స్థాపన వారు ఎవరెడీగా ఉన్నారా? పరదా తెరవమంటారా? లేదా కొందరు చెవులను అలంకరించుకుంటూ ఉన్నారా? కొందరు తలను అలంకరించుకుంటూ ఉన్నారా? తయారుగా ఉన్నారా? అయిపోతారా? ఎప్పుడు? డేట్ చెప్పండి. ఎలాగైతే ఇప్పుడు డేట్ను ఫిక్స్ చేశారు కదా, ఈ మాసం లోపల సందేశాన్ని ఇవ్వాలి అని. అలాగే అందరూ ఎవర్రెడీగా ఉండాలి. తక్కువలో తక్కువ 16,000 మందైనా ఎవర్రెడీగా ఉండాలి. 9 లక్షల విషయం వదిలేయండి, దాన్ని కూడా వదిలేయండి. 16,000 మందైతే తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చప్పట్లు కొట్టాలా? ఊరికి అలా సరే అని చెప్పకండి. ఎవర్రెడీగా అయిపోండి. అప్పుడు బాబా టచ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది, సైన్స్ వారు తమ పనిని ప్రారంభిస్తారు. ఆలస్యమేముంది? అందరూ రెడీగా ఉన్నారు. 16,000 మంది తయారుగా ఉన్నారా? ఉన్నారా తయారుగా? తయారైపోతారా? మీకే బాగా తెలుసు అని అక్కడ సమాధానమిచ్చారు. ఈ జవాబు తప్పించుకోటానికిచ్చే జవాబు. ఎవర్రెడీగా ఉన్నాము, సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా అయిపోయాము అని 16,000 మంది నుండి రిపోర్ట్ రావాలి. బాప్దాదాకు చప్పట్లు కొట్టడానికి ఆలస్యమేమీ లేదు. డేట్ చెప్పండి. మీరు డేట్ ఇవ్వండి అని బాబానడిగారు. అందర్నీ అడగండి. చూడండి, జరిగేదే ఉంది కాని వినిపించాం కదా. నేను అనే పదం సంపూర్ణంగా పరివర్తనవ్వాలి. అప్పుడు బాబాతో పాటు వెళ్తారు. లేదంటే వెనక వెళ్లాల్సి వస్తుంది. బాప్దాదా అందుకే ఇప్పుడే గేట్ తెరవరు. ఎందుకంటే తోడుగా వెళ్ళాలి. బ్రహ్మబాబా పిల్లలందర్నీ అడుగుతున్నారు, గేట్ తెరిచే డేట్ చెప్పండి. గేట్ తెరవాలి కదా, వెళ్ళాలి కదా. ఈరోజు జరుపుకోవటం అనగా తయారవ్వటం కేవలం కేక్ కట్ చేయటం కాదు, కాని నేను అనే దానిని సమాప్తం చేస్తారు.
ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేశారా? ఎందుకంటే బాప్దాదా వద్దకు అమృతవేళ అందరి నుండి చాలా వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి. కనుక పరస్పరం చర్చించుకుని బాబాకు డేట్ చెప్పండి. డేట్ ఫిక్స్ చేయనంత వరకు ఏ పనులు జరగవు. మొదట మహారథులు పరస్పరంలో డేట్ ఫిక్స్ చేయండి. తర్వాత అందరూ ఫాలో చేస్తారు. ఫాలో చేసేవారు సిద్ధంగా ఉన్నారు. మరియు మీ ధైర్యం వలన ఇంకా ఎక్కువ బలం లభిస్తుంది. ఉదాహరణకిప్పుడు చూడండి, ఉల్లాస ఉత్సాహాలు ఇప్పించినందుకు సిద్ధమైపోయారు కదా. అలా సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి. కర్మాతీతంగా అవ్వాల్సిందే అన్న ధ్యాసలో నిమగ్నమైపోండి. ఏం జరిగినా కాని తయారవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, జరగాల్సిందే. సైన్స్ వారి శబ్దం కూడా, వినాశనం చేసేవారి శబ్దం కూడా బాబా చెవులకు చేరుకుంటుంది. వారు కూడా అంటున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అని. అడ్వాన్స్ పార్టీ వారు కూడా అంటున్నారు, డేట్ ఫిక్స్ చేయండి, డేట్ ఫిక్స్ చేయండి అని. బ్రహ్మబాబా కూడా అంటున్నారు, డేట్ ఫిక్స్ చేయండి అని. కనుక ఈ మీటింగ్ చేయండి. బాప్దాదా ఇప్పుడు ఇంత దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. ముందుగా శక్తులైన మీకు, దేవతలైన పాండవులకు దయ రావాలి. ఎంతగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ పిలుపు యొక్క ధ్వని మీ చెవుల్లో మారుమ్రోగాలి. సమయం యొక్క పిలుపు అన్న ప్రోగ్రాం చేస్తారు కదా. ఇప్పుడు భక్తుల పిలుపు కూడా వినండి, దుఃఖితుల పిలుపు కూడా వినండి. సేవ చేసే విషయంలో నంబర్ మంచిగా ఉంది. దీనికైతే బాప్దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. గుజరాత్ వారు నంబర్ 1 తీసుకున్నారు. కనుక నంబర్ 1 తీసుకున్నందుకు అభినందనలు. ఇప్పుడు కొంచెం కొంచెం వారి పిలుపు వినండి కదా. పాపం వారు చాలా పిలుస్తున్నారు, మనస్ఫూర్తిగా పిలుస్తున్నారు, విలవిలలాడుతున్నారు. సైన్స్ వారు కూడా చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి అని పిలుస్తున్నారు. ఈ రోజైతే కేక్ కట్ చేసుకోండి, కాని రేపటి నుండి పిలుపు వినండి. జరుపుకోవటమైతే సంగమయుగపు వేడుక. ఒకవైపు జరుపుకోండి, మరొక వైపు ఆత్మలను తయారు చేయండి. అచ్చా, మరి ఏం విన్నారు? దుఃఖితులపై కొంచెం దయ చూపించండి అన్న మీ పాట ఉంది. మీరు తప్ప ఇంకెవరూ దయ చూపించలేరు. అందుకే ఇప్పుడు సమయం అనుసారంగా దయలో మాస్టర్ సాగర్లుగా అవ్వండి. స్వయం పట్ల కూడా దయ, ఇతరాత్మల పట్ల కూడా దయ. ఇప్పుడు మీ ఈ స్వరూపంగా లైట్ హౌస్గా అయ్యి రకరకాల లైట్ల యొక్క కిరణాలు ఇవ్వండి. మొత్తం విశ్వంలోని అప్రాప్తాత్మలకు ప్రాప్తి అనే అంచెల యొక్క కిరణాలు ఇవ్వండి. అచ్చా, సాక్షాత్తు బాబా సమాన శ్రేష్ఠాత్మలందరికీ సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండే బాబా యొక్క సమీపాత్మలకు, సదా అన్ని అడుగులను బాబా సమానంగా వేసే పిల్లలకు, నలువైపులా ఉన్న బ్రాహ్మణ జన్మ అభినందనలకు పాత్రులైన పిల్లలకు, సదా ఏకాగ్రత శక్తి సంపన్న ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు పదమాల రెట్ల జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. ప్రియమైన అవ్యక్త బాప్దాదా తమ హస్తాలతో శివధ్వజారోహణ చేశారు మరియు అందరికీ అభినందనలు తెలిపారు. ఈరోజు అందరూ జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చారు మరియు తీసుకున్నారు మరియు జెండా కూడా ఎగరేశారు. కాని ఇప్పుడు విశ్వమనే గ్లోబ్పై ఆత్మలందరూ నిలబడి మీ అందరి ముఖాలలో బాబా జెండాను చూసే రోజు త్వరగా తీసుకురావాలి. వస్త్రంతో తయారు చేసిన జెండా అయితే నిమిత్తమాత్రం, కాని ఒక్కొక్క బిడ్డ యొక్క ముఖం బాబా చిత్రాన్ని చూపించాలి. అటువంటి జెండా ఎగరేయాలి. ఆ రోజును కూడా చాలా 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 త్వరగా తీసుకురావాలి. అది రావాలి. ఓం శాంతి.
వరదానము. హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ. ఏ విధంగా బ్రహ్మబాబా కర్మబంధనాల నుండి ముక్తులై అతీతంగా ఉండే రుజువునిచ్చారు. కేవలం సేవ పట్ల స్నేహం తప్ప వేరే ఏ బంధనమూ లేదు. సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలేవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి. సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఏ విధంగా దేహం యొక్క బంధనం, దేహ సంబంధాల బంధనం ఉంటాయో అలాగే సేవలో స్వార్థం ఇది కూడా బంధనమే. ఈ బంధనం నుండి మరియు రాయల్ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: ప్రతిజ్ఞలను ఫైల్లో ఉంచకండి, ఫైనల్గా అయి చూపించండి. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం, అంతర్జాతీయ యోగ దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా మూలవతనం యొక్క లోతైన శాంతిని అనుభవం చేయండి. మనసు బుద్ధిని ఏకాగ్రం చేసి జ్వాలా స్వరూపంలో స్థితులై సంపన్నత మరియు సంపూర్ణతను అనుభవం చేయండి. ఓం శాంతి.